హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్, సైకాలజీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వేదకాలం విద్య గురించి. వేదం అనే పదానికి మూల ధాతువు ఏది? విద్. సామూహిక ప్రజ్ఞాన్ని దేనిని పిలుస్తారు? వేదాలని పిలుస్తారు. మానవుని జీవితంలోని 4 ఆశ్రమాల్లో విద్యకు కేటాయించింది ఏది? బ్రహ్మచర్యం. వేదం అనే పదానికి అర్థం ఏమిటి? తెలుసుకోవటం. తొలి వైదిక కాలం ఏ సంవత్సరాల మధ్య జరిగింది? క్రీస్తుపూర్వం 1000 to 500. ఉపనయన సంస్కారం విద్యా ప్రవేశ వేడుక. బ్రాహ్మణ విద్యార్థులకు ఉపనయన సంస్కారం ఏ ఏట చేసేవాళ్ళు? 8 yearsలో. క్షత్రియ విద్యార్థులకు ఉపనయన వయస్సు 10 years. వైశ్యుల ఉపనయన వయస్సు 12 years. వైదిక అభ్యసన చక్రం. గురువు దగ్గర విన్న విషయాలను ఏకాగ్రతతో వినడాన్ని ఏమంటారు? శ్రవణం అంటారు. విన్న విషయాలని మెదడులో నిరంతరం నెమరు వేసుకోవడాన్ని ఏమంటారు? మననం అంటారు. నేర్చుకున్న సత్యాన్ని జీవితంలో అనుసరించడాన్ని ఏమంటారు? నిధిధ్యాసన అంటారు. వైదిక విద్యా విధానంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? మోక్షం. నెక్స్ట్, వైదిక కాలంలో విద్యాభ్యాసం ఎక్కడ జరిగేది? గురుకులాల్లో జరిగేది. వైదిక కాలంలో గార్గి, మైత్రేయి వంటి స్త్రీలను ఏమని పిలిచేవాళ్ళు? బ్రహ్మవాదినులు. అపార విద్య దేనికి సంబంధించింది? లౌకిక జ్ఞానం, భౌతిక ప్రపంచానికి సంబంధించింది. ఇంకా లాంగ్ వీడియోలో చాలా క్వశ్చన్స్ ఇచ్చాను. ఎవరైనా వినాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్, సైకాలజీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వేదకాలం విద్య గురించి. వేదం అనే పదానికి మూల ధాతువు ఏది? విద్. సామూహిక ప్రజ్ఞాన్ని దేనిని పిలుస్తారు? వేదాలని పిలుస్తారు. మానవుని జీవితంలోని 4 ఆశ్రమాల్లో విద్యకు కేటాయించింది ఏది? బ్రహ్మచర్యం. వేదం అనే పదానికి అర్థం ఏమిటి? తెలుసుకోవటం. తొలి వైదిక కాలం ఏ సంవత్సరాల మధ్య జరిగింది? క్రీస్తుపూర్వం 1000 to 500. ఉపనయన సంస్కారం విద్యా ప్రవేశ వేడుక. బ్రాహ్మణ విద్యార్థులకు ఉపనయన సంస్కారం ఏ ఏట చేసేవాళ్ళు? 8 yearsలో. క్షత్రియ విద్యార్థులకు ఉపనయన వయస్సు 10 years. వైశ్యుల ఉపనయన వయస్సు 12 years. వైదిక అభ్యసన చక్రం. గురువు దగ్గర విన్న విషయాలను ఏకాగ్రతతో వినడాన్ని ఏమంటారు? శ్రవణం అంటారు. విన్న విషయాలని మెదడులో నిరంతరం నెమరు వేసుకోవడాన్ని ఏమంటారు? మననం అంటారు. నేర్చుకున్న సత్యాన్ని జీవితంలో అనుసరించడాన్ని ఏమంటారు? నిధిధ్యాసన అంటారు. వైదిక విద్యా విధానంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? మోక్షం. నెక్స్ట్, వైదిక కాలంలో విద్యాభ్యాసం ఎక్కడ జరిగేది? గురుకులాల్లో జరిగేది. వైదిక కాలంలో గార్గి, మైత్రేయి వంటి స్త్రీలను ఏమని పిలిచేవాళ్ళు? బ్రహ్మవాదినులు. అపార విద్య దేనికి సంబంధించింది? లౌకిక జ్ఞానం, భౌతిక